ఫేషియల్ హెయిర్ని షేవ్ చేయాలి అనుకుంటున్నారా? కానీ చేస్తే స్ట్రాబెర్రీ డాట్స్ లాగా వస్తుందా? ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ ఉంటే షేవింగ్ గుడ్ ఆప్షనేనా? ఫేషియల్ హెయిర్ వల్ల మేకప్ ప్యాచీ ఉంటుందా? హలో ఆల్ మై ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు క్రియేట్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ బ్లాగ్ ఇన్ యూట్యూబ్. చాలామందికి ఫేషియల్ హెయిర్ రేజర్తో రిమూవ్ చేయాలి అనే థాట్ ఉంటుంది. బట్ రేస్ చేస్తే మళ్ళీ ఎక్సెస్గా వస్తుందేమో అనే డౌట్స్ ఉంటాయి. హియర్ వి గో, మీ డౌట్స్ అండ్ క్వైరీస్కి నా ఆన్సర్స్. ఇది నేను నా స్కిన్ మీద రీసెర్చ్ చేసిన థియరీ అనమాట. ఫేషియల్ హెయిర్ లిమిటెడ్గా లైక్ చిక్స్కి, చిన్స్కి, ఫోర్ హెడ్ మీద అంటే ఆల్మోస్ట్ ఫేస్ చుట్టూ ఉండి సెంటర్ ఆఫ్ ది ఫేస్ లేకపోతే ఇట్స్ ఏ మీడియం టైప్ అండ్ లెంత్ కూడా చాలా కనిపించినట్టు గ్రేగా ఉంటుంది హెయిర్. అది నార్మల్ టైప్. అలా ఉండే వాళ్ళు ఫేషియల్ హెయిర్ని మైక్రోబ్లేడింగ్ చేయొచ్చు. మైక్రోబ్లేడింగ్ అంటే ఏం లేదండి, రేస్ చేయడం అనే అర్థం, యూజింగ్ ఏ బ్లేడ్. కొందరికి చాలా గ్రోత్ ఉంటుంది అండ్ చాలా థిక్ హెయిర్ ఉంటుంది. వాళ్ళకి మైక్రోబ్లేడింగ్ చేయడం వేస్ట్. ఎందుకంటే అది స్ట్రాబెర్రీ లాగా హెయిర్ని కట్ చేస్తుంది, అవి స్పాట్స్ లాగా కనిపిస్తాయి. వాళ్ళకి వ్యాక్సింగే బెస్ట్ ఆప్షన్. లేదు అంటే వ్యాక్సింగ్ చేశాక కొన్ని డేస్కి హెయిర్ వస్తుంది, అది మళ్ళీ మైక్రోబ్లేడింగ్ చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే మంత్లీ 3 times చేసుకుంటా అంటే అలా ట్రై చేయండి. బట్ వ్యాక్సింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు వ్యాక్సింగ్ పెయిన్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పౌడర్స్, లైక్ ఏమంటారు హెయిర్ రిమూవల్ పౌడర్స్ ఉంటాయి కదా, యూ కెన్ యూజ్ ఇట్. ఐ కెన్ సజెస్ట్ వన్ థింగ్ ఈజ్ లైక్ వెల్నెస్ షాప్స్ నుంచి టర్మరిక్ ఫేస్ రిమూవల్ పౌడర్ ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ యూజింగ్ ఇట్, సో ఇట్స్ కంప్లీట్లీ గుడ్. కమింగ్ టు మీ, నాకు చాలా గ్రే హెయిర్ ఉంటుంది, మినిమల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. దానితో నేను 25 daysకి ఒకసారి లేదా ఏదో అకేషనల్ ఫంక్షన్స్ ఉంటే నేను మైక్రోబ్లేడింగ్ చేస్తా. నా ఫేస్ ఈ హెయిర్ వల్ల బ్లాక్గా కనిపిస్తుంది, బట్ నాకేం అంతా మేకప్కి అడ్డు రాదు. కమింగ్ టు బ్లేడ్స్ ఎప్పుడు కొన్నా 4 times or 3 timesకే షార్ప్నెస్ పోతుంది. సో నేను ఆల్మోస్ట్ 3 colors ఉండే ప్యాక్ యూజ్ చేస్తా. మోస్ట్లీ నేను చాలా రేజర్స్ ట్రై చేశాను, ఇది మాత్రమే నాకు బాగా సెట్ అయింది. ఎందుకంటే బ్లెండింగ్ బ్లేడ్స్ యూజ్ చేస్తే మనం ఆల్రెడీ గ్రిప్పీ హ్యాండ్స్తో ఉంటాం కదా, సో అవి బెండ్ అవ్వగానే మన ఫేస్ మీద కట్ పడిపోతుంది, అలా గీత పడుతుంది, బ్లడ్ వస్తూనే ఉంటుంది. సో నా ఫేస్ మీద హెయిర్ని తీయడానికి ఐ వెంట్ ఫర్ ఐబ్రోస్ థ్రెడ్డింగ్. అది అవ్వగానే ఇంటికి వచ్చి ఫేస్ని బెడ్ పైప్స్తో క్లీన్ చేస్తా. పడుకొని లేచా, బట్ నేను మస్కారా అండ్ లైనర్ రిమూవ్ చేయడం మర్చిపోయా. సో అలానే ఫేస్ వాష్ చేసా, సో అది అలా ఉండిపోయింది. సో మోస్ట్లీ అపోలో వెట్ వైప్స్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఉంటాయి అండ్ క్వాంటిటీ కూడా చాలా వస్తాయి. నేను ఆల్మోస్ట్ ఇది 5 years నుంచి యూస్ చేస్తున్నా. అండ్ అపోలో రోజ్ వాటర్ కూడా యూస్ చేస్తా. చూడండి, జస్ట్ అలా ఐబ్రోస్ థ్రెడ్డింగ్కి వెళ్ళి జస్ట్ 200 meters ఉన్న అక్క పార్లర్కి ఎంత డస్ట్ ఉందో ఫేస్ మీద ఇలా క్లీన్ చేసుకోకుండా మైక్రోబ్లేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫేస్ మీద ఉండే లేయర్ అండ్ హెయిర్ ఆల్రెడీ మనం తీసేస్తాం, బ్లాక్గా వచ్చేస్తుంది అది. సో అప్పుడు ఈ జర్మ్స్ అండ్ డస్ట్ పార్టికల్స్ అనేవి స్కిన్లోకి బ్లెండ్ అయిపోతే అవి పింపుల్స్ లాగా వస్తాయి ఒక 4 days తర్వాత. సో వైప్ చేయడం పక్క ఫేస్ మీద. సో అలా వైపింగ్ అయిపోగానే నా ఫేస్ మీద అసలు ఎంత గ్రోత్ ఉందో చూడడానికి నేను రోజ్ వాటర్, అదే చెప్పాను కదా, అపోలో వాటర్ని యూజ్ చేస్తా. అపోలో వాటర్ స్ప్రే చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే మీరు నార్మల్ వాటర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. అవి కొంచెం హెవీ ఉంటాయి, సో త్వరగా కారిపోతూ ఉంటుంది ఫేస్ మీద. సో దట్స్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఏ రోజ్ వాటర్ స్ప్రే చేస్తే ఇలా వీడియోలో మీరు చూస్తున్నట్టు ఆ ఫోమ్ లాగా ఫేస్ మీద ఆగిపోయింది కదా, దాన్ని బట్టి మన ఫేస్ హెయిర్ ఎంత గ్రో అయింది అని చూసుకుంటూ నేనైతే ఇలా చెక్ చేసుకుంటా. వన్స్ అది చెక్ చేయడం అవ్వగానే మంచి గ్రీజీ మాయిశ్చరైజర్ ఆర్ మీకు నచ్చిన క్రీమ్ రాసుకోండి. నేను ఇక్కడ వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నా, అది నాకు చాలా బాగా నచ్చుతుంది అండ్ నా ఫేస్కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అది చాలా మెత్తగా అవ్వేలా చేస్తుంది ఫేస్ని. నేను ఎలాగో డస్కీ స్కిన్నే కదా, నాకు ఏమంతా బ్లాక్ అయిపోతా అన్న భయం లేదు. ఇఫ్ మీకు అలాంటి డౌట్ ఉంటే యూజ్ యువర్ ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఆర్ అలోవెరా జెల్ చాలా బెస్ట్. అది కూడా ఒక 2-3 coatings ఇచ్చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మాయిశ్చరైజర్ అయినా జెల్స్ రాసిన తర్వాత ఖచ్చితంగా 2 to 3 minutes బ్లెండ్ చేయాలి అండ్ 3 to 4 minutes అది మెత్తబడేదాకా వెయిట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 10 minutes వెయిట్ చేయండి. దానివల్ల స్కిన్ మంచి ప్లఫీగా అవుతుంది అండ్ మనం తీయాలనుకునే హెయిర్కి కొంచెం హైడ్రేషన్ వచ్చి అది ఆల్రెడీ అక్కడ ప్లక్ అయి ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా కట్ అనగానే సౌండ్ రాకుండా స్మూత్గా గ్లైడ్ అవుతుంది ఫేస్ మీద. ఇప్పటిక మైక్రోబ్లేడింగ్ మొదలెడదామా?
రేజర్ ఎప్పుడు స్లాంట్గా, కొంచెం బ్లేడ్ వచ్చి స్కిన్కి టచ్ అయ్యేలాగా, రెస్ట్ ఆఫ్ రేజర్ బాడీ వచ్చి స్కిన్ని ప్రెస్ చేస్తూ ఇలా కిందకి గ్లైడ్ చేస్తూ చేయాలి. అంతే అని ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద స్కిన్కి చేస్తే కట్ పక్కా. ప్రోటిప్ ఏంటంటే రేజర్ కొనగానే ఫేస్ మీద యూస్ చేయకుండా 2 to 4 టైమ్స్ స్క్రాచెస్ చేయాలి. లైక్ పేపర్ని కానీ ఇంకేదైనా ఐటమ్ క్లాత్ని కట్ చేయాలి. ఎక్స్ట్రా షార్ప్నెస్ బాగుంటుంది బ్లేడ్కి. సో దానివల్ల మన హ్యాండ్స్ జారిపోయినా కూడా ఫేస్ మీద కట్ పడకుండా చూసుకుంటుంది. స్కిన్ ఎప్పుడూ టైట్గా పట్టుకోవాలి, లేదంటే స్కిన్ ఆల్రెడీ బంప్ ఉంటుంది కదా, సింపుల్గా తెగిపోతుంది, కట్స్ పడిపోతాయి ఫేస్ మీద. ఇప్పుడు వైప్ చేస్తా మళ్ళీ వైప్ చేయడం అవ్వగానే రోజ్ వాటర్ స్ప్రే చేస్తా. రోజ్ వాటర్ స్ప్రే చేసి ఎక్కడైనా ఎక్సెస్గా హెయిర్ రిమూవ్ అవ్వలేదా అని చెప్పి చెక్ చేసుకుంటా. అలా చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ షేవ్ చేసుకొని మొత్తం ఫేస్ అంతా ఒకసారి క్లీన్గా మొత్తం ఆల్ సైడ్స్ నుంచి షేవ్ చేస్తూ వచ్చేస్తూ ఉంటా. మీరు చూస్తే లాస్ట్లో కూడా మైక్రో హెయిర్ ఉంటుంది. అది మన ఫేస్ పీల్ ఆఫ్ మాస్క్ లేదా ఇంకైనా బ్లాక్ హెడ్ మాస్క్ వేసుకున్నప్పుడు ఇలా డౌన్వర్డ్స్ డైరెక్షన్స్ నుంచి పుల్ చేసినప్పుడు అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా థిన్గా ఉంటుంది. మోస్ట్లీ అది వచ్చేస్తుంది. సో నో వరీస్ అబౌట్ ఇట్. కంపేర్ టు మన ఒరిజినల్ హెయిర్ కంటే ఇప్పుడు లాస్ట్లో ఉండి ఈ చిన్న థిన్ హెయిర్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇట్స్ ఓకే. నాకు కొంచెం సెంటిమెంట్, సో నేను అప్పర్ లిప్ హెయిర్ని టచ్ చేయను. అది అయిపోగానే ఇప్పుడు నోస్ బ్లాక్ హెడ్ రిమూవర్తో మోడ్స్ ఉంటాయి. అంటే ఇదొక మెషిన్ అనమాట. ర్యాండమ్గా నేను ఎప్పుడో ఫ్లిప్కార్ట్లో చూసి ఆర్డర్ చేశాను. సో ఐ యూస్ దిస్ ఫర్ నోస్ యాజ్ యూజువల్ టు మై ఫేస్. సో ఇప్పుడు నోస్కి తీసేప్పుడేమో హెవీ మోడ్ ఆన్ చేస్తాను. సో అదేంటంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్కి పుల్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్యాక్వర్డ్ డైరెక్షన్కి పుల్ చేసినప్పుడు ఏమవుతుంది, సో బ్లాక్ హెడ్స్ అన్నీ ఓవర్ ఫోర్స్డ్గా ఆ క్యాప్లోకి వచ్చేస్తుంది. వన్స్ నోస్ అయిపోగానే మీడియంలో పెట్టేసి నేను ఫేస్ మొత్తం ఇస్తాను. అదేంటి ఫేస్ మీద ఇలా చేయగానే రెడ్ లైన్స్ వచ్చేసాయని భయపడకండి. సో జస్ట్ ఒక మసాజ్ ఇవ్వగానే సెట్ అయిపోతుంది. వైప్ చేసేటప్పుడు కూడా ఆయిల్ ఫేస్ మీద ఉండేలా అని చూసుకోవాలి. వైప్ చేయమన్నాను కదా అని చెప్పి మొత్తం అలా వైప్ చేయకూడదు. జస్ట్ జెంటిల్గా వైప్ చేస్తూ ఉండాలి. ఆయిల్ ఫేస్ మీద ఉంటేనే ఆర్ జెల్స్ ఫేస్ మీద ఉంటేనే ఈ గ్లైడర్ మెషిన్ అనేది, సక్కర్ మెషిన్ అనేది చాలా గ్లైడ్ అవుతుంది అన్నమాట. వన్స్ ఇదంతా ఫినిష్ అవ్వగానే ఇప్పుడు మెయిన్ వైప్ చేయాలి అనమాట. ఇలా మొత్తం ఉండే ఆయిలీనెస్ అదంతా మొత్తం రిమూవ్ చేసి మన ఫేస్కున్న హెయిర్ అది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్. ఎంతమంది మర్చిపోతారో నాకు తెలీదు, బట్ ఐ వాంటెడ్ టు లెట్ ఎవ్రీ వన్ నో, వన్స్ మీరు షేవ్ చేసిన వెంటనే ఇఫ్ ఇన్ కేస్ ఎవ్రీథింగ్ యు ఆర్ రిమూవింగ్ ఫ్రమ్ యువర్ ఫేస్, అప్పుడు క్లాగ్స్ ఫామ్ అయ్యి ఉంటుంది, ఓపెన్ అయిపోయి ఉంటుంది ఫేస్ మొత్తం. సో వెంటనే వెళ్ళి సోప్తో ఇలా చేయకూడదు. జస్ట్ అట్లీస్ట్ ఒక 4 hours వరకు మీరు ఏం పెట్టకూడదు ఫేస్కి. ఓన్లీ ఐస్ని బాగా రుద్దాలి ఫేస్ మీద. ఐస్ని రుద్దమన్నా కదా అని చెప్పి అలా గట్టిగా వేసి రుద్దకూడదు. జెంటిల్గా నోట్ పాయింట్స్ ఉంటాయి అనమాట, దాని మీద నుంచి రుద్దుతూ జెంటిల్గా వస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఆల్రెడీ ఓపెన్ అయిపోయిన హోల్స్, స్కిన్ అదంతా ఉంటుంది కదా, అది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ క్లాట్ అయినట్టుగా అనమాట. సో అలా అవ్వడం వల్ల ఆ రెడ్నెస్ అదంతా పోయి మంట ఆగుతుంది. సో నేను ఆల్రెడీ మిల్క్ అండ్ పసుపు వేసి ఉంచాను ఫ్రిడ్జ్లో, రోలర్లో. సో అది నేను తీసుకొచ్చి యూస్ చేసుకున్నా. అది నేను 2 to 3 times యూస్ చేశాను. అంటే ఆ రోలర్ మొత్తం ఫినిష్ అయిపోయేలాగా యూస్ చేశాను అనమాట. అది అవ్వగానే ఫేస్ని జెంటిల్గా ట్యాప్ చేస్తూ తూడ్చుకోవాలి. కాటన్ క్లాత్. ఇక్కడ చూస్తే నేను స్కార్ఫ్ యూస్ చేశాను. అది చాలా కాటనిష్గా ఉంటుంది అండ్ ఫేస్కి చాలా బాగుంటుంది. వన్స్ ఈ రోలర్తో అవ్వగానే ఫేస్కి జెంటిల్ మసాజ్ ఇవ్వాలి, ఆ వాటర్ ఫేస్ మీద ఉన్నప్పుడే. ఈ 2 steps మ్యాండేటరీ, రోలర్ వేయడం అండ్ దెన్ మసాజ్ చేయడం. ఈ 2 steps చేయకపోతే మీరు రేస్ చేసుకున్న వేస్ట్. ఎందుకంటే మీరు చేసుకొని అలా వదిలేస్తారు, ఆ ఫేస్ ఎండిపోతుంది మొత్తం. ఏంటంటే అది సీరం అంతా ఇలా వచ్చేసినట్టుగా ఎక్సెస్ స్కిన్లో నుంచి వచ్చిన మాయిశ్చరైజర్ మొత్తం ఫేస్ మీద ఎండిపోయి మీరు బ్లాక్ అయ్యేలాగా చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మసాజ్ చేసుకోవడం పక్కా. మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద ఉండే క్లాగ్స్, ఈ పోర్స్ ఇవన్నీ జెంటిల్నెస్కి లోనైపోయి రిలాక్స్ అయిపోతుంది ఫేస్. అలా రిలాక్స్ అయిన తర్వాత మీరు ఏది అప్లై చేసినా ఓకే. ఎక్స్టర్నల్గా ఎన్ని ఇచ్చినా internal food is also an important factor. That is different topic. I'll let you know what needs to be eat for these situations, okay? సో ఇలా అయిపోయిన తర్వాత నేను సెరమైడ్ టోనర్ యూస్ చేస్తా, టోనీమోని వాళ్ళది. సో నాకు అది చాలా బాగా సూట్ అవుతుంది. మీకు నచ్చితే రోజ్ వాటర్ లేకపోతే ఇంకేదైనా మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.
పింపుల్స్ ఉన్న వాళ్ళైనా క్లియర్ ఫేస్ ఉన్న వాళ్ళైనా ఈ మైక్రో బ్లేడింగ్ డెఫినెట్గా చేసుకోవచ్చు. వన్ థింగ్ ఈజ్ లైక్ ఎక్స్ట్రా హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సింగ్కి వెళ్ళండి. వ్యాక్సింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఓపిక ఉంది అంటే ఐ టోల్డ్ యూ రైట్ 3 to 2 times అయినా కానీ మంత్లీ యూస్ చేసుకోవచ్చు బ్లేడింగ్ని. దట్స్ బేస్డ్ ఆన్ యూ. హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటే మాత్రం వ్యాక్సింగ్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వీడియో. మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.